UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. చాలా మందికి చాలా రకాలైన సమస్యలతో బాధపడేవారు ఉంటారు. నిరంతరం కొన్ని సమస్యలకి పరిష్కారాల కోసం వెతుకుతూ కూడా ఉంటారు. ఇక యూట్యూబ్ ఛానల్ అంటే రకరకాల యూట్యూబ్ ఛానల్స్‌లో రకరకాల కార్యక్రమాలు చూస్తూ ఉంటారు. రెమెడీస్ పాటిస్తూ ఉంటారు. కానీ మనకి ఫలితం కనిపించదు. కారణం ఏమిటి అంటే ఎలాంటి ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులు కానివ్వండి, మనకి నిత్యం పూజలతో, నిత్యం భగవంతుని యొక్క ధ్యానంలో ఉండేవాళ్ళు కొన్ని రెమెడీస్ చెప్తే దానికి సత్ఫలితాలనేవి మనం పొందగలుగుతాం. అలాంటి వ్యక్తే ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. బ్రహ్మశ్రీ సిస్లా జయశంకర్ గారు. నమస్కారం గురువుగారు. ఆయుష్మతి భవ. గురుగారు, చాలా వరకు మనం చాలా రెమెడీస్ చేస్తున్నాం. చాలా విశేషమైన స్పందన లభిస్తుంది. ముందుగా మీకు దానికి కృతజ్ఞతలు. ఆయుష్మతి భవ. ఇక ముఖ్యంగా ఒక అమ్మగా నేను మాట్లాడాలి అంటే చిన్నప్పటి నుంచి చాలా రకరకాల సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. స్కూల్కి వెళ్ళే ఏజ్ దగ్గర నుంచి కాలేజ్కి వెళ్ళే వరకు, కాలేజ్ నుంచి మళ్ళీ జాబ్కి వెళ్ళే వరకు, జాబ్ నుంచి మళ్ళీ ఒక అత్తారింటికి వెళ్ళే వరకు, అక్కడి నుంచి మళ్ళీ అమ్మగా, మళ్ళీ అమ్మతనం నుంచి మళ్ళీ అత్తగా వాళ్ళ రోల్స్ అనేవి మారుతూ ఉంటాయి. కానీ ఎందుకు సమాజం ఇంత ముందుకు వెళ్ళినా వాళ్ళు పడే కష్టాలు కానివ్వండి, బాధలు కానివ్వండి, కొన్ని ఫ్యామిలీస్లో వాళ్ళకి ఇచ్చే సపోర్ట్ కానివ్వండి 100% ఉండడం లేదు. అది అందరం ఒప్పుకోవాల్సిన నిజం. అబ్బాయిని ఒకలా, అమ్మాయిలను ఒకలా చూసే కాలం నేటికి ఉంది. కాకపోతే కాస్త మార్పులు వచ్చినప్పటికీ అమ్మాయే కదా అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సమానమైన హక్కులు ఇవ్వరు. వాళ్ళు మాట్లాడే మాటకి వాల్యూ ఇవ్వరు. అలా రకరకాలైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఆడవాళ్ళు ముఖ్యంగా. ఇలాంటి ఆడవాళ్ళకి మీరిచ్చే ఒక మంచి రెమెడీ కానివ్వండి, మీరిచ్చే ఒక మంచి సందేశం కానివ్వండి ఏమిటి? వాళ్ళు నిజమైన ఆదిపరాశక్తిగా ఉండాలి అంటే ఏం చేయాలంటారు చెప్పండి? తప్పకుండా అండి. మన హైందవ సంస్కృతిలో, మన సనాతన ధర్మంలో స్త్రీకి చాలా ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు. అమ్మగా చూస్తాం, అమ్మగా చూస్తాం. స్త్రీ మాతృమూర్తి అంటాం. అవును. కానీ ఇదే సంస్కృతిలో ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఆడవాళ్ళని ఆట వస్తువుగా చూడడము, లేకపోతే ఒక విలాసవంతమైన వస్తువుగా చూడడము, లేకపోతే తాత్కాలిక సుఖం కోసం వాళ్ళని ఆలంబనగా చేసుకోవడము రకరకాలుగా చూస్తూ ఉంటాం. ఏదేమైనప్పటికీ కూడా స్త్రీ తనని తాను రక్షించుకునే స్థితిలోనే ఉండాలి ఎప్పుడు. అవును. స్త్రీ అబల కాదు, సబలగా ఉండాలి. ఏంటి అవసరమైతే ప్రేమగా చూసే తల్లిలా అన్నం పెట్టాలి. ఏంటి తేడా వస్తే చీల్చి చెండాడే కాళికలా ఉండాలి. ఇలాంటి పరిస్థితి ముఖ్యంగా నేను గమనించిన దాన్ని బట్టి, ఒకటి జాతక స్థితి రీత్యా ఏర్పడే గ్రహస్థితి రీత్యా వాళ్ళకు ఉండే బ్యాడ్ లక్ అనుకోండి, అవయోగాలు అనుకోండి, అలాంటి వాటి వల్ల ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ప్రధానంగా నేను గుర్తించింది ఏంటంటే, సంఖ్యాశాస్త్రం ప్రకారం పేరులో 18వ నెంబర్ అనే నెంబర్ రాకూడదు. ఇది వచ్చిన ఏ ఆడపిల్లైనా వేధింపులకి, టెన్షన్స్కి, ప్రమాదాలకి, ఆపదలకి గురవుతుంది అనేది నిర్వివాదంగా నేను చెప్పగలను. ఇది ఎంతమంది నమ్మినా నమ్మకపోయినా మనం ఇది చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని షీ టీమ్స్ పెట్టినా, ఎంత పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉన్నా, ఎంత టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యి ఎంత చేసినా కూడా ఏదో ఒక మూల స్త్రీ అన్యాయానికి గురవుతోంది. స్త్రీ అన్యాయానికి గురవుతోంది, ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతోంది. ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయి ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది అనేది మనం ప్రతిరోజు కూడా ఏదో మూల దేశంలో సంఘటన వింటూనే ఉన్నాం. ఒక నిర్భయ తీసుకోండి, లేకపోతే ఇంకో కలకత్తా ట్రైనీ డాక్టర్ సంగతి తీసుకోండి, ఎవరి సంగతి, ఇంకో అమ్మాయి ఒక చోట స్కూల్ బస్సు గుద్ది యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు, ఇంకొక అమ్మాయి ఆటోలో వెళ్తుంటే లారీ వచ్చి గుద్దింది అనుకోవచ్చు,
లేకపోతే ఇంకో అమ్మాయి ఎక్కడో కిడ్నాప్ అవ్వచ్చు, ఇంకొక అమ్మాయి ఇంకో చోట ఏదో అవ్వచ్చు. లేదు ఇవన్నీ ఏం లేవంటే అత్తింటి ఆరోళ్ళు ఉండొచ్చు, లేదా పనిచేస్తున్న చోట వేధింపులు ఉండొచ్చు. ఏదో ఒక రకమైన ఏదో ఒక బాధతో రకమైన ఉంటారు. బాధ అనేది స్త్రీకి గురవుతూనే ఉంది. ఈ పేరులో 18వ నెంబర్కి మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను. చెప్పండి. ఒక అమ్మాయి ఎక్కడో సామూహికంగా అత్యాచారానికి గురైన ఆ అమ్మాయి పేరులో 18వ నెంబరే ఉంది. అంటే పేరుని ప్రస్తావించకూడదనే గైడ్ లైన్స్ మనకు ఉన్నాయి కాబట్టి నేను పేరు ప్రస్తావించట్లేదు. ఓకే, అందరికి అర్థమై ఉంటుంది వాటికి. ఎక్కడ ఏ తీసుకున్నా అంటే ఒక అఘాయిత్యానికి గురైన స్త్రీమూర్తి, మాతృమూర్తి పేరులో తప్పనిసరిగా ఆ నెంబర్ ఉంటుంది. ఓకే. అట్లాగే ఈ సంఘటన జరిగిన 3 రోజుల తర్వాత హైదరాబాద్లో హబ్సిగూడలో ఒక అమ్మాయి సాత్విక పేరు. సాత్విక అనే అమ్మాయి 10th క్లాస్ అమ్మాయి స్కూల్కి వెళ్తోంది ఆటోలో. ఆ రోజు బస్సు మిస్ అయిందో మరి ఏ కారణాల చేత ఆటోలో వెళ్తోందో తెలియదు మనకి. ఆటోలో వెళ్తోంది, వెనకాల నుంచి లారీ కొట్టి చనిపోయింది, ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు ఎక్కడో ఒక దారుణమైన సంఘటనలో బాధితురాలైన అమ్మాయి పేరులో అదే నెంబర్ ఉంది. రోడ్ యాక్సిడెంట్ అయిన అమ్మాయి పేరులో సాత్విక అనే పేరులో ఇదే నెంబర్ ఉంది. ఏంటి లక్ష్మి అనే పేరులో అదే నెంబర్ ఉంటుంది, పద్మ అనే పేరులో అదే నెంబర్ ఉంటుంది. ఏంటి ఈ నెంబర్ ఉన్న చోట విధ్వంసం తప్పదు. అందుకని నేనేమంటానంటే అది జరుగుతుందని మనం భయపడాల్సిన అవసరం లేదు, సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లల డేట్ ఆఫ్ బర్త్ లో, మన పిల్లల పేరులో అలాంటి నెంబర్ ఉందా? ఇక్కడ 18వ నెంబర్ పేరులో ఉందంటే అయ్యో మా అమ్మాయి 18వ తారీఖున పుట్టిందండి అని ఫోన్లు వస్తాయి నాకు చాలా. 18వ తారీఖున పుట్టడం తప్పు కాదు, తారీఖులో దోషం లేదు. ఇప్పుడు అట్లాంటి అమ్మవారు చూడండి, మరి ఇది యాదృచ్ఛికమో ఏమిటో తెలియదు కానీ దక్షయజ్ఞంలో ఖండఖండాలుగా విడిపోయిన అమ్మవారి శరీరం 18 చోట్ల పడి అష్టాదశ శక్తిపీఠాలుగా అయిపోయింది. అది కూడా 18. అక్కడ జరిగింది కూడా విధ్వంసమే. ఇలాంటి విధ్వంసం ఏ అమ్మాయి పేరులో ఉన్నా జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అనేది వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి, నువ్వు అత్తింటి ఆరళ్ళ వల్ల ఇబ్బంది పడతావా, లేకపోతే నువ్వు ఉద్యోగం చేసే చోట బాస్ వల్ల ఇబ్బంది పడతావా, లేకపోతే మరే కారణాల వల్ల ఇబ్బంది పడతావా, భర్త వల్ల ఇబ్బంది పడతావా, లేకపోతే ఆడబిడ్డల వల్ల ఇబ్బంది పడతావా, లేకపోతే అనారోగ్య సమస్య వల్ల ఇబ్బంది పడతావా, లేకపోతే ఏం పడినా కూడా ఆ స్త్రీమూర్తికి క్షోభే మిగులుతుంది. పేరులో 18వ నెంబర్ ఉండకూడదు. మన పిల్లల పేరులో, ఆడపిల్లల పేరులో 18వ నెంబర్ ఉండకూడదు. నాకు కూడా 2 కూతుళ్ళు ఉన్నారు. మిగతా ఆడపిల్లందరూ నా కూతుళ్ళు లాంటి వాళ్ళు కాదా? సో ఏ మూల ఏ ఆడపిల్ల దెబ్బతిన్నా ఈ 18వ నెంబర్ అనేది కారణమవుతుంది. కాబట్టి ఏ ఆడపిల్ల పేరులో కూడా ఎటువంటి రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవాలి. ఈ 18వ నెంబర్ అనేది ముఖ్యంగా లేకుండా చూసుకోవడం వల్ల తను నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో కలకల్లాడుతుంది. చాలా అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిజంగా మీ నేమ్ ఒకసారి చూసుకోండి. నిజంగా 18వ నెంబర్ ఉందా? మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి? 100% గురువు గారు చెప్పిన విషయాలతో మీరు ఏకీభవిస్తున్నారా? ఇవన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, సంఖ్యాశాస్త్రానికి సంబంధించి మీ నేమ్ చేంజ్ చేసుకోవాలి అనుకున్నా, లేదా మార్పులు ఏమన్నా చేసుకోవాలి అనుకున్నా, మీ లైఫ్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉన్నా, గురువు గారి దగ్గరికి వచ్చి రెమెడీస్ చేసుకోవాలి అనుకున్నా, స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. అంతకన్నా ముందు ఈ విషయం అందరికీ చేరాలి కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో సమస్యతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.